మహానటి సినిమా వచ్చింది కానీ దానికన్నా ముందు ప్రారంభించాడు. ఘంటసాల గారి కుమారుడు మూలంగా చేయలేకపోయాడు. భార్య గారు ఒప్పుకుంటారంటారు. కాలేజ్ ఒకసారి వస్తే మీరు ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్. ఈ సినిమాలో నటించినటువంటి నటినట్లు ఎవరు, మొత్తంగా తారాగణం ఏంటి? సీనియర్ నటులను సంప్రదించడం జరిగిందండి. కానీ ఘంటసాల గారు పాట పాడడానికి ఆ రోజుల్లో ఎన్ని పాటలైతే పడ్డారో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. సార్ నమస్కారం అండి. రామారావు గారు నమస్కారం అండి. ఘంటసాల గారు సినిమా తీసేంతగా మిమ్మల్ని ప్రభావితం చేసినట్టు అంశాలు ఏంటంటారు? అంటే అండి, ఘంటసాల గారు పాట గొప్పతనం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరండి. కానీ అంతకంటే గొప్పదైన వ్యక్తిత్వం అనేది చాలా కొద్ది మందికి తెలుసండి. అది అందరికీ తెలియజెప్పాలని ద వాల్యూస్. ఆమె సినిమా మీరు చూస్తే అర్థమవుతుంది. గురుభక్తి, చేసిన సహాయం మర్చిపోకపోవడం, ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత కష్టపడాలి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్, ఒక కుర్రవాడు మీ ఏజ్ ఉన్న అబ్బాయి సినిమా చూడడం జరిగిందండి. బయటకు వచ్చి అన్నాడు అనమాట, అంకుల్ ఈ సినిమా చూసిన తర్వాత అసలు నేనేం కష్టపడలేదు అనిపిస్తుంది అని అన్నాడు. ఒక లక్ష్యాన్ని సాధించడానికి నేను అసలు ఏమీ కష్టపడలేదు అనిపించింది. నిజంగా ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఆయన పడిన కష్టాలు కానీ అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మాకు అని అన్నాడు. అలాగేంటంటే ఆయన వాల్యూస్ అన్నమాట. ఏది నేనే బతకడమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా, ఈ రంగంలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా బ్రతకాల అనే మనస్తత్వంతో ఆయన చివరి వరకు కూడా అదే ఉన్నాడండి. ద గ్రేట్ టవరింగ్ పర్సనాలిటీ ఘంటసాల. అందుకనే పెట్టాను పేరు ఘంటసాల ద గ్రేట్. ఘంటసాల. ఓకే, నైస్. ఇప్పుడు ఇంకోటి, సినిమా తీయాలని మీకు ఆలోచన కలిగినప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి కానీ, జనరల్గా ఇప్పుడు ఒక డెసిషన్ మనం తీసుకున్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అంటే ఎవరు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు అంటే ఎవరు? ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ అండి, నా కొలీగ్స్. ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు కదా, నా మీద వాళ్ళకి విపరీతమైన నమ్మకం. అందుకని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారండి. చాలామంది ఫ్రెండ్స్ డబ్బులు కూడా పెట్టారు. ఓకే, వాళ్ళంటూ లేకపోతే నేను సినిమా తీసేవాడినే కాదు. రియల్లీ వాళ్ళందరికీ రుణగ్రస్తున్నై ఉన్నాను. అంటే వాళ్ళందరూ సినిమా నమ్మారా, మిమ్మల్ని నమ్మారంటారా? నన్ను నమ్మారండి. సినిమా స్టోరీ నమ్మడం కాదు, నన్ను నమ్మారంతే. నన్ను నమ్మే పెట్టారండి అందరూ కూడా. నా వాల్యూస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం నాకు. అందుకని నాతో పాటే ఉన్నారు, చివరి వరకు కూడా ఉన్నారు. వాళ్ళ సాయంతోనే సినిమా తీయగలిగానండి. అంటే మీరు చెప్పారు మధ్యలో అడ్డంకులు అవి వచ్చాయని చెప్పేసి, ఆ అడ్డంకుల సమయంలో మళ్ళీ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కానీ, మళ్ళీ మా డబ్బులు మాకు ఇచ్చాను కానీ, ఆర్థిక సంబంధించిన ఒత్తిళ్ళు ఏమైనా ఎదుర్కొన్నారు? మరి కొంతమంది ఉన్నారండి, అందరూ కాదు, ఒక 20% పీపుల్ అన్నారు. కానీ వాళ్ళు కూడా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నమ్మకం ఏర్పడింది. రిలీజ్ ఇన్ ద సెన్స్ ప్రీమియర్ షోస్కి వాళ్ళు చూడడం జరిగిందండి. చూసిన తర్వాత వాళ్ళకి కూడా బాగా నమ్మకం కలిగింది, ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, మా డబ్బులు మాకు వచ్చేస్తాయనే నమ్మకం వాళ్ళకి ఉన్నాయండి. ఎప్పుడు నన్ను ప్రెస్ చేయలేదండి ఎవరు కూడా. లేకపోతే ఇలా ఉండేవాడిని కాదు. అందరూ కూడా అంత సినిమాకి రీతే నేను ఎంత ఓర్పుగా ఉన్నాను, అంతకన్నా ఓర్పుగా ఉన్నారండి వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే సార్, బై ప్రొఫెషన్గా మీకు సంబంధించి అన్నేళ్ళు చాలా సుదీర్ఘ కాలం పాటు మీరు ప్రొఫెషన్గా ఉన్నారు, కెరీర్ సంబంధించి. మీరు ఫేస్ చేసినటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ అంటే ఏంటంటారు? హార్డ్ సిచ్యువేషన్ అండి, దిస్ ద పోలీస్ డిపార్ట్మెంట్. తెలుసు కదండి, ఒక విధంగా గొంగళ్ళలో అన్నం తిన్నట్టే లెక్క ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. అట్లా ఉంటుందండి డిపార్ట్మెంట్. మంచి ఉంది, చెడు ఉంది, రెండూ ఉంది. ఆ పోలీస్ అనే భయం ఉంది. ఇటువంటి డిపార్ట్మెంట్లో నేను ఇంతకాలం, అంటే అఫ్కోర్స్ ఆఫీస్ సైడ్ అయినప్పుడు కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా, వాళ్ళ వెల్ఫేరు అన్నీ కూడా మా ఆఫీస్ సైడ్ చూస్తాం అన్నమాట. కాబట్టి నేను పెద్దగా కష్టం అనిపించలేదండి.
నాకు ఎటువంటి కష్టతరమైన ఇది కూడా నాకు రాలేదు. స్మూత్ సెయిలింగ్. మై వర్క్ స్మూత్ సెయిల్గా ఉంటుంది. డిపార్ట్మెంట్ కూడా నా పట్ల చాలా స్మూత్ సెయిలింగ్గానే ఉంది. నేనంటే డిపార్ట్మెంట్ అంతా లైక్ చేస్తాడు. లైక్ చేయని వాళ్ళంటూ ఎవరు లేరు. అందుకనే ఇంతగా దట్ ఐ టోల్డ్ యు నో 8 years నాకు గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చిందంటే ఇట్ సెల్ఫ్ ఇస్ అచీవ్మెంట్. మరి ఇప్పుడు ఇన్నేళ్ల కెరీర్ లో మీకు ఇంతమంది డీజిల్తో దాదాపు 29 డీజిల్ చెప్పారు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు కానీ మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నట్టే ఒక్కొక్కరి నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాం మనం. అలాగా వీటన్నిటికి సంబంధించి ఎవరైనా పర్సన్స్ ఉన్నారంటే ఎవరు? అది మనం అది 29 మంది దగ్గర పనిచేసి ఒకరిని మెన్షన్ చేయడం అంతా ఇట్స్ నాట్ గుడ్. అందుకని ఏంటంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్. ప్రతి ఒక్కరి దగ్గర నేను కొంత నేర్చుకునేవాడిని. అందుకనే అందరినీ మెప్పించగలిగాను. చివరి వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను నేర్చుకునేవాడిని. నన్ను కూడా బాగా లైక్ చేసేవారు. నా హార్డ్ వర్కింగ్ నాని కానీ, నా ఇంటిగ్రిటీని కానీ, ఇవన్నీ కూడా చాలా అన్ని పొలిటికల్ పార్టీస్తోనూ, అన్ని గవర్నమెంట్లోనూ, 100 మంది ఆఫీసర్లోనూ పని చేయగలిగానంటే నా దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఫస్ట్ అంటే మీకు అసలు ఈ జాబ్ ఎలా వచ్చిందండి మీకు? సర్వీస్ కమిషన్, త్రూ సర్వీస్ కమిషన్ 1978 ఓకే హైదరాబాద్లో పోస్టింగ్ అయిందండి. జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్. మొత్తం ఈ సినిమాకి సంబంధించిన అభిప్రాయం మీకు తొలి రోజు నుంచి ఉందా, లేదా మధ్యలో మీకు ఈ ఘంటసాల గారి మీద అభిమానం పెరగడం తద్వారా వచ్చిందంటారా? లేదండి, నాకు చదువుకున్న రోజుల నుంచి కూడా నాకు సినిమా అంటే నేను వారానికి 3-4 సినిమాలు చూసేవాడిని అండి. చదువుకున్న రోజుల నుంచి చూసేవాడిని. ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత తగ్గింది అనుకోండి. నేను సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నానండి. ఓకే, మీకు మీరుగా సినిమా థియేటర్ ఈజ్ ఎ ల్యాబ్ ఓకే ఫర్ మీ. థియేటర్లో నేర్చుకున్నాను. ఫేవరెట్ హీరో ఎవరండి మీకు? అక్కినేని నాగేశ్వరరావు అండి. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే ఇష్టం. గాయకుడు మాత్రం ఘంటసాల గారు. ఘంటసాల. మరి ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించి ఎప్పుడు సినిమా తీయాలనిపించలేదా? బయోపిక్ ఉందండి, కానీ ముందుకు రావడం అనేది అక్కినేని గారు అసలు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు కన్నా ఎన్టీఆర్ గారి మీద నాకు నేను లైక్ చేసింది నాగేశ్వరరావు గారు అయినా నాకు రామారావు గారి మీద సినిమా తీయాలని చాలా ఉండేదండి. ఎందుకంటే రామారావు గారు దాంట్లో మంచి డ్రామా ఉందండి. ఓకే, ఇప్పుడు సినిమా అంటే ఏదో మనకు అభిమానం అని మనం తీసేయడం కాదు కండి. సినిమాలో కొంత ఎలిమెంట్ ఉండాలి, చూడడానికి ఒక మంచి డ్రామా ఉండాలి. డ్రామా లేకపోతే చేయలేం కదండి. జనాలు రంజింప చేయాలి కదా సినిమా అనేది. అందుకని నాకు ఆయన మీద సినిమా ఈ లోపల బాలయ్య గారు తీసేశారు. ఇంకా ఆ విధంగా మొదలుపడిందండి. ఓకే, ఇంకా రామానాయుడు గారి మీద సబ్జెక్ట్ ఉంది నాకు. అయితే భవిష్యత్తులో మీ దగ్గర నుంచి ఇంకా ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే ఉన్నాయండి. మరి ఇప్పుడు ఫైనాన్షియల్ మీరు ఇప్పటికే 2015 అంటున్నారు. 15 నుంచి 18 వరకు ఒక నిర్మాతలకు ఐడియా ఉంటుంది బహుశా సినిమా పెండింగ్ పడితే ఎంత పేరు నష్టం వస్తుంది ఇవన్నీ కూడా. మరి ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఇంకా మీరు సినిమా అంటున్నారు, ఏంటంటారు? మీకు సినిమా అంటే డైరెక్ట్ చేస్తానే కానీ ప్రొడ్యూస్ చేయనండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. డైరెక్టర్కి కంటిన్యూ అవ్వాలని ఉంది. ఓకే, ఈసారి డబ్బులు పెట్టడం అనే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఆర్థికంగా తెచ్చిన అనుభవం అంటారా? తెలిసి వచ్చి మొత్తానికి సినిమా ద్వారా. అంటే ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి కష్టాలు, కానీ డైరెక్ట్ గా మాత్రం సినిమాలు తీయడం ఆపరంటారు. ఇప్పుడు మీకు అనిపించినది ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాం, ఇప్పుడు మళ్ళీ సినిమాల జోలికి ఎందుకంటే కొత్తది మీకు సంబంధం లేని రంగం ఒక రకం మీరు చెప్పినట్టుగా, ఈ వయసులో కొత్త రంగాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఎలా అనిపించింది? కొత్త రంగం అండి, నేను అభిమానించే రంగం. ఇప్పుడు ఎవరైనా ఉంటుందండి, అప్పుడు విద్యార్థులు కూడా అదే అనిపిస్తుంది. వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో పెడితే వాళ్ళు షైన్ అవుతారండి బాగా. అదొకటి. నాకు ఫ్యామిలీ దృష్ట్యాను ఆర్థిక దృష్ట్యా నాకు ఈ రంగంలోకి వెళ్ళే అవకాశం నాకు రాలేదు. తర్వాత వివాహం అవ్వడము, ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా రాలేదు. కానీ ఆ ప్యాషన్ మటుకు అలాగే ఉండిపోయింది. ఐఎమ్ ద ఓల్డెస్ట్ డెబ్యూ డైరెక్టర్. ఐఎమ్ ద ఓల్డెస్ట్ డెబ్యూ డైరెక్టర్. అది నా కోరిక తీర్చుకున్నా కదండి. ఇది కూడా మన కోరిక సాధించుకోవడానికి వయసుతో నిమిత్తం లేదండి.
అది ఎప్పటికైనా మనం తీర్చుకోవచ్చు. అంటే లక్ష్య సాధన ఉండాలా, సంకల్పం ఉండాలా. దట్స్ వాట్ ఘంటసాల మూవీ సేస్. సింపుల్గా చెప్పాలంటే పాటలు పక్కన పెట్టింది, సినిమాలో కూడా అంతే అండి. పాటల గురించి పెద్దగా ఇది ఉండదు. ఆయన ఆ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వము, ఆ లక్ష్య సాధన కోసం ఆయన పడే కష్టం, ఆ గురుభక్తి. ఈనాడు గురువుల్ని సంగతి తెలియదు కాదు కదా మీకు. ప్రస్తుత జనరేషన్ వీళ్ళందరూ కూడా గురువులు ట్రీట్ చేయడం, ఆ గురు సేవకి మనకి ఆ గురువు అంటాడు ఒక సన్నివేశంలో అండి. జనరల్గా మనం ఏమంటామంటే మీలాంటి గురుగారు దొరకడం నా అదృష్టం అంటాం. ఈ సినిమాలో గురుగారు ఏమంటాడు తెలుసా అండి, నీ వంటి శిష్యుడు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం రా అంటాడు. దట్ ఈస్ ఘంటసాల. ఒక సందర్భంలో ఏదో హాస్యపాట పాడాల్సి వస్తుంది, ఈయనే పాడమంటారు. ఇది హాస్యపాట అండి. హాస్యపాట మాధవపల్లి సత్యం గారు ఉన్నారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా హాస్యపాట. నేనే పాడేస్తే ఎలాగంటే, మీరు పాడంటే అన్ని పాటలు నేనే పాడేస్తే వాళ్ళు బతికేది ఎలా అన్నాడు. ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ అలా ఆ ప్యాషన్ ఉంటే అండి మనము ఏవైనా సాధించవచ్చు. సంబంధం లేదండి, సంబంధం లేనే లేదండి. ఐ ప్రూవ్డ్ ఇట్. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఘంటసాల గారికి సంబంధించి ప్రస్తుత జనరేషన్ కానీ రాబోయే జనరేషన్ కానీ మీరు తీసినటువంటి సినిమా ద్వారా మీ సినిమా ఏ మార్కు ప్రభావితం చేయగలదంటారు? అది ఏ మార్గం అంటే అండి, సినిమా చూస్తే ప్రభావితం అవుతారండి. ఓకే. సినిమా రప్పించడమే కష్టంగా ఉంటుంది, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ. వీ నీడ్ క్రోర్స్ రూపీస్ టు పబ్లిసైజ్. దానికోసమని పబ్లిసిటీ సరిగ్గా చేసుకోలేకపోతున్నాం కాబట్టి సినిమా స్టేట్ అంతా రిలీజ్ చేయడానికి సందేహిస్తున్నానండి. అందుకనే జిల్లాల వారీగా చేసుకుంటూ వస్తున్నాను. ఆ పబ్లిసిటీకి ఎవరైనా ముందుకు వస్తే సినిమా 100% సక్సెస్ అండి, అందులో నో డౌట్ ఇన్ ఇట్. సినిమా హార్స్ని ఎవరికి తీసుకెళ్ళాలండి, అంతే. చివరి ప్రేక్షకుడు సినిమా వెళ్ళాలి. అందుకని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు అన్నట్టు పబ్లిసిటీ పరంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నా అంటున్నారు. అంటే ఏంటంటారు, మొదటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇబ్బందులు? అంటే ఇప్పుడు ఇబ్బందులు ఏంటండి, ఇప్పుడు సినిమా తీయడం ఒక వంతు అంటే దాన్ని రిలీజ్ చేయడం ఒక వంతు అండి. ఓకే. రిలీజ్ చేయాలంటే పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. అసలు అటువంటి సినిమా ఒకటి ఉందనే తెలియడానికే మనకి లక్షలు అవుతాయండి, జనాలకి తెలియడానికి. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కొద్దిగా వెనకపడ్డామండి. ఇదంతా ముందే మీరు గ్రహించారా, సినిమా మధ్యలోకి వచ్చే గ్రహించారా? అంటే ప్రమోషన్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి సినిమా అయిపోయిన తర్వాత గ్రహించానండి. అయిపోతుంది, కేవలం మీరు సినిమా సినిమా మీదే ఉంది దృష్టి. ఆ తర్వాత నాకు ప్రాక్టికల్గా నాకు అర్థమైందండి, పబ్లిసిటీకి కూడా సినిమా సగం డబ్బు పబ్లిసిటీకి పెట్టాలి, లేకపోతే సినిమా రీచ్ అవ్వదండి. నవే డేస్ థియేటర్స్కి జనాలు రావట్లేదండి, థియేటర్కి రప్పించడమే చాలా కష్టం. ఈ సినిమాని మీరు ప్రధానంగా ఘంటసాల గారి జీవితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలా, లేదంటే ఆయన పాటకి సంబంధించి ప్రజలకు ఇంకా పరిచయం చేయాలని అంటారా? లేదండి, ఘంటసాల జీవితాన్ని, ఆయన వాల్యూస్ని చెప్పాలని. ఆయన ఎలా బ్రతికాడు, ఆయన జీవితం ఏంటి, పాట పాడడం ఎన్ని కష్టాలు పడినాడు, ఆ విధంగా దాన్ని బట్టి ఒక జర్నీ ఆఫ్ ఎ సాంగ్. ఘంటసాల ఈజ్ నథింగ్ బట్ సాంగ్ అంతే కదా. పాట అంటే ఘంటసాల, ఘంటసాల అంటే పాట. ఆ పాట పాడడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆ లెవెల్కి ఎలా వచ్చాడు అని ఈ థీమ్తో మొత్తంగా సినిమా అంటారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎమోషనల్గా బాగా ఫీల్ అవుతున్నారండి, అందరూ కూడా మూవ్ అయిపోతున్నారు బాగా. మరి అయితే ఇప్పుడు మీకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ చూడడం జరిగిందండి. ఏదైతే బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముప్పూరు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటారు సినిమా ప్రమోషన్స్? వెంకయ్యనాయుడు గారికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మన ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో ఆయనకి వేయడం జరిగిందండి. ఆయనతో పాటు ఇంకా చాలామంది విఐపీస్ వచ్చారు. అప్పుడు ఆయన సినిమా ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతానన్న వ్యక్తి మొత్తం 40 మినిట్స్ కూర్చున్నారండి. వెంకయ్యనాయుడు గారు కూర్చొని బయట ఒకటే మాట అన్నాడండి, అద్భుతం అన్నాడండి సినిమాని. అద్భుతము, నేను ఇంకా చూడాలని ఉంది, నాకు ఒక ఆరోగ్యం సహకరించక నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఆ పెన్ డ్రైవ్లో వేసి బాబు అన్నాడు ఆయన, నేను చూస్తానది అని ఆయన బయట ఇచ్చారండి. అద్భుతము, ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది సినిమా అనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారు టీజర్ ఓపెన్ చేశాడండి.
టీజర్ వచ్చినప్పుడు 1.5 hours మాట్లాడాడు ఆయన. చాలా విషయాలు మాట్లాడాడు. ఘంటసాల గారు ఆయన సమకాలికులు అండి, ఘంటసాల గారు సమకాలికులు. ఘంటసాల గారిని చూశాడు ఆయన. నేను కూడా చూడలేదు, ఇంతవరకు ఘంటసాల గారిని చూడలేదు నేను. ఆయన 74లో చనిపోయాడు అట్ ది ఏజ్ ఆఫ్ 52. జస్ట్ 52 అంటే నవేడేస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏజ్. అంటే మీరు ఘంటసాల గారిని చూడకుండానే సినిమా తీసేశారు, కేవలం అభిమానం ఆయన మీద ఉంటుంటే భక్తి భావం అంటారు. స్టడీ చేసామండి ఆయన మొత్తం, ఆయన లైఫ్ అంతా స్టడీ చేసి ఆయన నడయాడిన ప్రదేశాల్లోనే సినిమా తీయడం జరిగిందండి. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ చదువుకున్నాడు అంతా కూడా ఒరిజినల్ ప్లేసెస్లోనే తీశాడు. గ్రాఫిక్స్ లాంటివి వాడకుండా మొత్తం ఒరిజినల్ ప్లేసెస్లో. ఖచ్చితంగా సార్, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సినిమా విడుదలై ఘన విజయం సాధించాలని, రాబోయే రోజుల్లో కూడా మాలాంటి యువతకు ఆదర్శంగా మీరు మరిన్ని మంచి చిత్రాలతో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.